సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతి, ABN ఛానల్, వాటిని పత్రికలు అనాలా, ఛానళ్ళు అనాలా, లేకపోతే మీడియా అనాలా, లేకపోతే ఏమనాలో కూడా అర్థం కావట్లా. నిర్లజ్జగా, సిగ్గు లేకుండా అచ్చోసినటువంటి అబద్ధాలని ప్రజల్ని డైవర్ట్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి జరిగితే చాలు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అయితే ఎన్ని అబద్ధాలైనా మేము చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం లేని అబద్ధాలని సృష్టిస్తాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల కార్యక్రమం సందర్భంగా ప్రెస్తో మాట్లాడుతూ ఉంటే, ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు. సంవత్సరం క్రితం చనిపోయిన వాడి కోసం ఇప్పుడు వెళ్తారా? ఇది శవరాజకీయం కాదా? అయినా అతను చనిపోయింది ప్రజల సొమ్ము 1.5 కోటి డబ్బులు తీసుకొని ఆ ప్రజల సొమ్ముతోటి బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వం వచ్చింది జూన్ 12వ తేదీన, అతను చనిపోయింది జూన్ 9వ తారీఖున. అసలు దానికి దీనికి ఎలా ముడిపెడతారు అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాలను ప్రసారం చేసింది ఈరోజంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి విషయాలను చూపించాలి. అదే సందర్భంలో చూపించేటటువంటి సమయంలో వాటిని కాకుండా వీటిని, ఈ యొక్క విషయాన్ని గమనించాలి. వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క దొంగ జర్నలిజం అది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, విగ్రహావిష్కరణ వర్ధంతి అప్పుడు కదా చేసేది, ప్రథమ వర్ధంతి అప్పుడే కదా ఎవరైనా విగ్రహావిష్కరణ చేసుకునేది. ఆ గ్రామంలో ఆయన అంత దుర్మార్గుడే అయితే, అంత అప్పులెగ్గొట్టిన వాడైతే గ్రామ ప్రజలంతా కలిసి విగ్రహావిష్కరణకి పూనుకుంటారా? విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందుకొస్తారా? ఆ విగ్రహాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగా రెంటపాళ్ల గ్రామస్తులను మొత్తాన్ని కూడా అవమానించడం ఈ బూతు జ్యోతికే చెల్లింది. ఇంకా దారుణమైనటువంటి వార్త ఏంటంటే, వీళ్ళు ఒక అబోధ కల్పన, ఒక అబద్ధాన్ని చెప్తారు. ఈ అబద్ధాన్ని చెప్పిన వెంటనే ఇది నిజమైన అనుకొని మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక ఆణిముత్యం అనుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వరకు కూడా పల్లవులు అందుకుంటారు. ఈరోజు జరిగినటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఉదయం 9:30కి టాటా సఫారీ గుద్దేసి, టాటా సఫారీ నంబర్ కూడా ఎస్పీ సతీష్ గారు ఇచ్చారు, గుంటూరు ఎస్పీ సతీష్ గారు. AP 27 CE 0001 అది తగిలి పడిపోయి ఉదయం 9:30కి చనిపోయాడు అతను. ఉదయం 9:30కి చనిపోతే రోడ్డు పక్కన పడేస్తే అతను ఎవరు గమనించకపోతే
ఆ టాటా సఫారీ కొట్టేసి వెళ్ళిపోతే ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి జీజీహెచ్కి చేర్చగా అతను అప్పటికే చనిపోయాడని తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరింది ఎప్పుడు? గుంటూరుకి చేరుకుందన్నిటికీ. గుంటూరుకు చేరుకునేసరికి ఏటుకూరు బైపాస్కు చేరుకునేసరికి 11:30 అయింది. ఇతను చనిపోయింది ఎప్పుడు? 9:30కి. అంటే ఆ చనిపోయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్ది చనిపోయాడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ నిమ్మల రామానాయుడు ఇందాక మాట్లాడతాడు. ఒకడు చనిపోయిన దాన్ని 2 చేశాడు. ఆ ఒకడు కూడా చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వల్ల కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయిందే, ఎవరు చావకుండా ఏమీ లేకుండా జరిగిపోయిందనేటువంటి బాధ. దీనికి గుంటూరు ఎస్పీ ఇచ్చినట్టు వివరణ నేను చదివి వినిపిస్తాను మీకు. సింగయ్యను జగన్ కాన్వాయ్ ఢీకొట్టలేదు ఎస్పీ. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న ప్రచారంపై ఎస్పీ సతీష్ స్పందించారు. ఉదయం 9:30 గంటల సమయంలో వెంగళాయపాలెనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి టాటా సఫారీ AP 27CE 0001 తగిలి పడిపోయారు. ఆ తర్వాత ఆయన కొందరు రోడ్డు పక్కన పడుకోబెట్టారు. పోలీసులు వచ్చే వరకు ఎవరు పట్టించుకోలేదు. జీజీహెచ్కి మా వాళ్ళు తరలించగా అప్పటికే ఆయన చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. ఇది యథార్థం. అయితే ఆ సింగయ్య మృతదేహాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంట జనం ఎవరూ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒకవైపు చూపిస్తాడు. మధ్యలో కొంత భాగమేమో బెట్టింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు అని చెప్పి చూపిస్తాడు. ఇంకా మిగిలిన 3వ భాగంలోనేమో ఈ శవాన్ని చూపిస్తాడు. ఇంతకన్నా దౌర్భాగ్యపు జర్నలిజం, ఇంతకన్నా నీచపు జర్నలిజం, ప్రజలను తప్పుదావ పట్టించేటటువంటి ఇంతకన్నా దుర్మార్గపు జర్నలిజం, దీన్ని జర్నలిజం అంటారా? ఇంకా బాధేస్తుంది. కొన్ని పదాలు ఒక లెక్చరర్గా వాడలేనేమో. ఏమనాలి వీళ్ళని? వీళ్ళు మనుషులా, లేకపోతే మనుషుల రూపంలో ఉన్నటువంటి జంతువులా? అదొక్కటి ప్రజలు కొంచెం లోతుగా ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతకన్నా మించిన అరిష్టం మరొకటి లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్ష నాయకులు ప్రోగ్రాం పెట్టుకోకూడదు, వాళ్ళ ప్రోగ్రాం సక్సెస్ అవ్వకూడదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి వీళ్ళని ఏ మెట్టుతో కొట్టాలో మీరే చెప్పండి. నమస్తే.